హలో హలో గొల్లపల్లి పాఠశాలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మన ప్రిన్సిపల్ గారికి మరియు మా తోటి కమిటీ సభ్యులకు మరియు గాంధీ గారికి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, నా పేరు మొహమ్మద్ హమీద్. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ జిల్లా అధ్యక్షుడిని. మా యొక్క జాతీయ అధ్యక్షులు అర్షద్ ఖాన్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ భాయ్ గారి ఆధ్వర్యం మేరకు మా జిల్లాలో ప్రతి ఒక్క మండలానికి తిరిగి ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. మా యొక్క తంగలపల్లి మండలంలో కూడా మేము ఇంతకుముందుకు మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. హ్యూమన్ రైట్స్ ద్వారా మెడికల్ క్యాంపులే కాకుండా మరియు మా ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా మేము హ్యూమన్ రైట్స్ ద్వారా ఖచ్చితంగా వారికి ఎంబడి కొట్లాడి చట్టపరమైన ఏమైనా చర్యలు ఉన్నా కానీ మేము వాళ్ళకు ఎంబడి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ సంప్రదించినట్టయితే మీ ఎంబడి మేము ఉండి ఎస్పీ గారికి కానీ ఎక్కడికైనా వెళ్ళి మీకు సపోర్ట్ చేయడానికి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ మీ వెంట ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఈ 10th క్లాస్ పిల్లలకు, ఈ 9th క్లాస్ పిల్లలకే మేము అవగాహన ఎందుకు పెట్టామంటే, మీరు జస్ట్ ఇంకో 4 months అయితే మీరు కాలేజ్ లెవెల్లో వెళ్ళిపోతారు. అక్కడ కూడా కొత్తగా ఎవరైనా మీకు ఇట్లా చీటింగ్ కానీ ఏమైనా చేయడం కాలేజీలలో మీకు ఏదైనా ఇబ్బంది పెట్టినట్టయితే మీరు ప్రిన్సిపాల్ సంప్రదించవచ్చు. మరియు ప్రిన్సిపాల్ నుంచి మాకు హ్యూమన్ రైట్స్ వాళ్ళు సంప్రదిస్తే మేము వారిపై యాక్షన్ తీసుకోవడానికి ఎస్పీ లెవెల్లో కూడా మేము కొట్టడానికి తయారున్నాం. అదొకటి. మరియు ఎక్కడైనా బాల్య వివాహాలు కూడా జరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా దాన్ని మేము అరికడతాం. బాల్య వివాహాలను ఎలాంటి ఎవరు కూడా ప్రోత్సహించద్దు. దాన్ని ప్రోత్సహిస్తే వారిపై చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. ఎందుకంటే ఈరోజు పిల్లలకు ఏం తెలియక ముందుకే కొన్ని ఊర్లలో, మా ఏరియాలో అయితే ఒకటి బాబాజీ కాలనీ ఉంది, అక్కడ ఒక 17 సంవత్సరాల అమ్మాయికి లగ్నం చేస్తా అంటే మేము దాన్ని క్యాన్సిల్ చేయించాం. ఇప్పుడు ఆ అమ్మాయి అనేది గజ్వెల్ల ఒక కాలేజీలో చదువుకుంటుంది. అమ్మాయి ఎందుకంటే వాళ్ళకు చిన్న ఏజ్లో లగ్గం చేస్తే వాళ్ళకి ఏదో పుట్టబోయే పిల్లలు మంచిగా ఉండరు, వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళు బాగుండరు. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది ఒక 30 సంవత్సరాలు వచ్చేసరికి చాలా బాధ ఉంటుంది. కాబట్టి మనం బాల్య వివాహాలను ఖచ్చితంగా అరికట్టాలి. అది మీకు హక్కు ఉన్నది. అది కాకుండా ఇప్పుడు ఏదైతే మన అబ్బాయిల సొంతం కానీ మీ చదువుపై దృష్టి పెట్టి మీకు కావాల్సింది చదువు ఓన్లీ. మీకు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎలాంటి చదువుకున్నా తర్వాత మీరు వచ్చే 70 సంవత్సరాలు మీరు మంచిగా బతకగలరు. 25 సంవత్సరాలు కనుక మీరు ఒక అండగా మన సామెత ఎద్దు కష్టం అనేది మీరు చేస్తే మిగతా 75 years మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఎందుకు లేదు కష్టం, మాకు వద్దు, మేము ఇప్పుడే ఎంజాయ్ చేస్తాం అంటే తర్వాత 70 సంవత్సరాలు మాత్రం మీరు అప్పుడు ఎద్దు కట్టం చేయాల్సి ఉంటుంది. ఈ మాత్రం గ్యారంటీ. ఇది అబ్బాయిలకు చెప్తున్నాను. అమ్మాయిలు అంటే ఎట్లా మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళకి కొన్ని బరువులు తక్కువ ఉంటాయి. కానీ అబ్బాయిలు మాత్రం ఇప్పుడు నేను ఖచ్చితంగా గల్లే కలుసుకొని తిరుగుతా అంటే ఇప్పుడు తిరిగినోడు తర్వాత 70 సంవత్సరాలు మాత్రం కింద అంగి ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు బాగా శ్రద్ధ తీసుకొని మంచిగా చదువుకొని ఒక జాబ్ కొట్టే లెవెల్లో మీరు వెళ్తే మీకు చాలా బాగుంటుంది. కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ ద్వారా ఇక్కడ పిలిచినందుకు మా యొక్క సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు మరియు సెక్రటరీ మరియు మండల బాధ్యులు అందరికీ, ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇంకా వైస్ ప్రెసిడెంట్లు అందరికీ ఈరోజు మా పాఠశాలకి విచ్చేసి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్రాల గొల్లపల్లికి మీరు విచ్చేసి మా విద్యార్థులకు మానవ హక్కుల మీద మరియు బాల్య వివాహాలు మరియు తర్వాత ఆర్టీఏ గురించి మరియు ఇంకా చైల్డ్ మ్యారేజెస్ బ్యాన్ ఎలా చేయాలి, అట్లాగే ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలి, క్రమశిక్షణ, విద్యార్థుల గోల్ సెట్టింగ్ గురించి మీకు అన్నీ మా పిల్లలకు అవగాహన కల్పించి మా పాఠశాలకు వచ్చి విద్యార్థులకి మంచి అవగాహన, మంచి విషయాలు చెప్పినందుకు మీ అందరికీ మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, అందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుస్తున్నాం సార్. మీరు మా పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ గోల్ సెట్టింగ్ గురించి కానీ మిగతా వాళ్ళ మంచి చెడులకు సంబంధించి ఏ విషయం పైన మీరు అవగాహన కల్పించడానికి మా పాఠశాల ఇప్పుడు మీకు
స్వాగతం పలుకుతుంది. విద్యార్థుల మేలే, సంక్షేమమే, వాళ్ళ అవేర్నెసే మన యొక్క లక్ష్యం కనుక మీరు ఆ పని చేస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుతూ మీకు ఆల్వేస్ మా పాఠశాల స్వాగతం చెప్తుంది, వెల్కమ్ చెప్తుంది తెలియజేస్తున్నాం సార్. ఈ విద్యార్థులందరూ విన్నారు కదా, మంచి అంశాలని వాళ్ళు మనకి ఈరోజు పరిచయం చేసి దానివల్ల కలిగే లాభాలు నష్టాల గురించి మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేసినారు. వాటిని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని అబ్బాయిలు మీకు సంబంధించి, అమ్మాయిలు మీకు సంబంధించి విషయాలన్నింటినీ మైండ్లో పెట్టుకుని దానికి తగ్గట్టుగా మీరు బిహేవ్ చేసి, అంటే మీ ప్రవర్తనలో అలాంటి మార్గాన్ని ఎంచుకొని మీరందరూ మంచి లక్ష్యాల్ని చేరుకొని మీ జీవితాల్లో హాయిగా సాగాలని కోరుకుంటూ వాటిని తప్పకుండా మర్చిపోకుండా అమలు చేస్తారని ఆశిస్తూ ముగిస్తుంది. మీ భోజనం మీకే ఉంటుంది. ఇప్పుడంటే మీది కూడా ట్రైబల్ ఏరియాస్ కింద వస్తుంది. వీర్నపల్లి నియర్ బై వీర్నపల్లి కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, మీరు బాల్య వివాహాలు ప్రోత్సహించుకోకండి. అంటే మీ పేరెంట్స్కి చెప్పండి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ కూడా ఏజ్ పెంచేసేసింది. అమ్మాయిలకు 22 ఉన్నదాకా 18 ఉంటే దాన్ని 22 చేంజ్ చేసేసారు. అంటే మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మీకు మ్యారేజ్ చేసేసుకుంటే అప్పుడు అది వేరే గోల్ ఉంటుంది. అర్థమైందమ్మా? బాల్య వివాహాలు మాత్రం మీరు చేసుకోవద్దండి. తర్వాత మీ గోల్ రీచ్ కావడానికి మీరు ఎల్లవేళలా కష్టపడాలి. ఓకేనా? నేను టీచర్ని అవుతా, తర్వాత నేను ఇంజనీరింగ్ అవుతా, ఇవన్నీ మీకు గోల్స్ ఉంటాయి కదా. నేను డాక్టర్ని అవుతా, అవునా కాదా? ఇప్పుడు మీరు చదువుకునేది ఎందుకు? పొద్దుగాల ఏదో ఒక రకంగా ఫ్యూచర్లో బాగుపడడానికే కదా. ఆ గోల్ను మీరు కాన్సన్ట్రేషన్గా మీరు రీచ్ కావాలంటే మీరు క్రమశిక్షణగా చదువుకోవాలి. తర్వాత మేము సార్ మాకు ఎప్పుడున్న ఫ్రీ టైం ఉంటే మేము ఒకసారి 9th 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టేసేసి వాళ్ళకి ఏమన్నా మేము ఇప్పుడు గిఫ్ట్ ఇట్లా ఇవ్వదలుచుకున్నాము. ఇప్పుడు మాకు టైం లేదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాము. మీకు తర్వాత ఒక 3-4 months తర్వాత మేము ఫ్రీ టైం, ఇప్పుడు సర్వే జరుగుతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ తర్వాత క్లోజ్ యాక్చువల్గా. తర్వాత మేము ఒక 3 months తర్వాత మీకు వచ్చి ఒక ఎగ్జామ్, అంటే సార్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు క్వశ్చన్ పేపర్స్, సార్ వాళ్ళే దాన్ని ఎగ్జామినేషన్ చేసేస్తారు. మాకు ఫస్ట్, సెకండ్ ఇట్లా 3rd ప్రైజ్ వాళ్ళకి మేము గిఫ్ట్లు ఇట్లా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా సొసైటీ తరఫున.